కరెక్ట్‌గా మీరు ఇతర దేశాల్లో వైద్యం చేశారు, ప్రాక్టీస్ చేశారు, ఇక్కడ చేశారు. ఇతర దేశాల్లో జరుగుతున్న మార్పుల్ని, వైద్యాన్ని చూస్తున్నారు. వరల్డ్‌లో బెస్ట్ ఒక మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతున్న అంటే ఏం చెప్తారు దేశంలో అక్కడ? హెల్త్ కేర్ విషయంలో ప్రతి కంట్రీ ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అమెరికాలో అపాయింట్మెంట్ కావాలంటే పెట్ స్కాన్, నా ఫ్రెండ్‌కి ఎవరికో క్యాన్సర్ ఉండి ఆ పెట్ స్కాన్ అపాయింట్మెంట్ కావాలంటే 6 వారాల తర్వాత ఇచ్చారు. యూకేలో ఎన్హెచ్ఎస్ సిస్టమ్ తీసుకుంటే హార్ట్ ఆపరేషన్ దీనికోసం 1 ఇయర్ 6 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను గ్లాస్గోలో పనిచేసేటప్పుడు 2 ఇయర్స్ వెయిట్ లిస్ట్ ఉన్నాను హార్ట్ ఆపరేషన్. ఈ లోపల దానిలో 25% ఆఫ్ ది పేషెంట్స్ డైడ్ వైల్ వెయిటింగ్ ఫర్ సర్జరీ. ఇప్పుడు ఎన్హెచ్ఎస్లో కూడా వెయిట్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంది. బెస్ట్ సిస్టమ్ యాజ్ ఆఫ్ నౌ లుక్స్ లైక్ కెనేడియన్ సిస్టమ్. కెనడాలో కొంత అది ఇది ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్స్ తోటి కొంత బెటర్గా కెనేడియన్ సిస్టమ్ వర్కౌట్ అవుతుందని చెప్తాను. మంది ఇవాళ ఇవాల్వింగ్ సిస్టమ్ అండి. వీ హ్యావ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ అడ్వాన్స్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వల్ల చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్ మన దేశానికి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటే అది అంత జరిగేది కాదు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనది ఇవాల్వింగ్ సిస్టమ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏది బెస్ట్ అనేది మనం చూసుకోవాలి. ఆల్దో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఒక 2 కంట్రీస్ తీసుకున్నా కానీ మనకి ఏది వర్కౌట్ అవుతుంది. ఇన్సూరెన్స్ అయితే 100% దట్ విల్ బీ ద వే టు గో. దాన్ని ఎలాగ సీలింగ్ ఎలా చేయాలనే దాన్ని కొంత పాలసీ డెసిషన్లో తీసుకురావాల్సి వస్తుంది. గోపిచంద్ గారు, మీతోనే ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన విషయం నైతిక విలువలు. ఎందుకంటే అక్కడ జర్నలిస్టుల దగ్గర నుంచి న్యాయమూర్తుల వరకు అన్ని వ్యవస్థల్లో కూడా ఎక్కడో చోట ఆ నైతిక విలువలు పతనమవుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వైద్య రంగానికి సంబంధించి. ఎందుకంటే ఏ రంగం ఉన్నా సరే ఫస్ట్ చేతులెత్తి దేవుళ్ళ మొక్కేది ఒక వైద్య వృత్తిని. ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతున్న నైతిక విలువల కోసం ఏం మాట్లాడుకోవాలి, ఏదైనా సరి చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? మీరన్న పాయింట్ అనేది దానిలో అసలు డిస్ప్యూటే లేదండి. హయ్యెస్ట్ నైతిక విలువలు ఎక్కడన్నా ఉండాలంటే అది వైద్యంలోనే ఉండాలి. ఎందుకంటే మేము ప్రతిరోజు హెల్ప్లెస్ పీపుల్ హెల్ప్ కోసం వస్తే మేము నిలబడి అండగా ఉన్నాము, మేము ఇవన్నీ చేసి మీకు వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ వీ విల్ డూ ఇట్ అనేది అసలు దానిలో ఫండమెంటల్గా దేనిలో డిస్ప్యూట్ లేదండి. దీనిలో కల్చరల్ ప్రాబ్లమ్ని మనం ప్రజలకే వదిలేస్తున్నాం. వీళ్ళు వచ్చే మెడికల్ కాలేజీలో చేరినప్పుడు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా. అవును. అసలు అటెంప్టే లేదు ఇది వాళ్ళని ఒక కల్చరల్గా, కరెక్ట్, ఎథికల్గా, మోరల్గా ఈ 5 ఏళ్ళు వీళ్ళు మెడికల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి 90% ఆఫ్ ది పీపుల్ని సిమిలర్గా తీసుకొద్దాము అనే అటెంప్టే లేదు. అక్కడ స్టార్ట్ అవ్వాలండి. ఇది అక్కడ స్టార్ట్ అయ్యి ఫ్రమ్ హై అప్ మా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి కొంత ఇన్పుట్స్ ఇచ్చి ఎలా చేస్తే బెస్ట్ అనేది ఈ రెండు కలవకుండా మనకి ఆ కల్చరల్ ఐడెంటిటీ అండ్ మీరు అన్నట్టుగా ఇందాక ఎథిక్స్, మోరల్స్ కామన్గా అందరిలో ఇలా ఉంటుందనే చేయలేమండి. ఇప్పుడు కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కువ మంది వాళ్ళని ఒక రకమైన ఒకే పద్ధతిలో తీసుకెళ్తారు. అలాగా మనం కరికులంలో కనుక ఈ కొత్త ఇవి ఇంట్రడ్యూస్ చేసి కల్చర్, మోరల్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ కనుక ఒక సబ్జెక్ట్ కింద టీచ్ చేయకపోతే కరెక్ట్, ఎవరికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఆలోచనలతోనే వస్తారు కదండి. అవును. సో అది చేయాల్సిన అవసరం ఉందండి. అది డెఫినెట్గా ఉంది. నా ఉద్దేశంలో అది రావచ్చు. మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ ఏ సీనియర్ పీపుల్ టు అడ్వొకేసీ అంటారు కదా, అడ్వకేట్ దిస్ పాలసీ. అది డెఫినెట్గా ఈ మా టాషా తెలంగాణ అసోసియేషన్లో కానీ, లేకపోతే ఐఎంఏస్ కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ కానీ, ఇట్లాంటివన్నీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది. అంటే హాస్పిటల్స్, వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ వ్యవస్థ అక్కడ వరకు వెళ్ళినాయి. ఇప్పుడు విదేశీ సంస్థల పెట్టుబడులు కూడా మనకి ప్రవేశిస్తున్నాయి. దాదాపు 51% కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వస్తున్నాయి. చివరికి అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు తీసుకుని నడుపుతున్న హాస్పిటల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ దారితీస్తుంది? ప్రమాదం కాదా? ఫైనాన్స్ విషయం పక్కన పెడితే అడ్మినిస్ట్రేటర్స్ అసలు హెల్త్ కేర్ డెలివరీ సరిగా చేయకుండా ఇప్పుడు మీరు అదే బాగా డబ్బు పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే సరిగా హాస్పిటల్ రన్ చేయక. ఓకే. సో ప్రజలు
ఎక్కడ హెల్త్ కేర్ బాగుందో, సర్వీస్ బాగుందో అక్కడికి వెళ్తారు. రిగార్డ్లెస్ ఆఫ్ మీరు డబ్బు ఫారిన్ నుంచి వస్తుందా, అడ్మినిస్ట్రేషన్ ఫారిన్ నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా అని. సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకు కూడా డబ్బు పెట్టినాడు హాస్పిటల్ సరిగ్గా రన్ చేయకపోతే ప్రజలు రారనే సంగతి వాళ్ళ కాన్సెప్ట్ ఉంది. సో ఒకవైపు హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ పెరిగింది, అదేవిధంగా రెమ్యునరేషన్స్ పెరిగినాయి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి ఏ హాస్పిటల్ కొంటున్నారు వాళ్ళు, సరిగా రన్ అయిన హాస్పిటల్స్నేగా కొనేది. అవును. విచ్ మీన్స్ దట్ దే ప్రజలకు సరైన హెల్త్ సర్వీసెస్ అందకుండా ఎవడైనా ఎందుకు పెట్టుబడి పెడతాడు? కొంచెం అది క్లారిటీ ఉంటే దెన్ ఫారిన్ మనీ వచ్చిందా, ఇండియన్ మనీ వచ్చిందా అనేది పక్కన పెడితే డెఫినెట్గా సర్వీస్ డెలివరీ డెఫినెట్గా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా టెక్నాలజీ మనం అడ్వాన్స్ చేయలేము. అదేవిధంగా మనకు ఒక పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ వెరీ అఫోర్డబుల్ సొసైటీ. సో దానికి తగ్గట్టుగా చేసుకొని హౌ డు వీ ఛానల్ దట్ ఎక్స్పర్టీజ్ టు పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ బట్ కాంట్ పే. వచ్చే మనీనో లేకపోతే ఎవరు వస్తున్నారో ఇన్వెస్ట్మెంట్స్ని నెగిటివ్గా చూడకుండా దీన్ని మనం ఛానలైజ్ చేసుకోవడం ఎలాగ, మన అవసరాలు ఇవి ఉన్నాయి, ఇది వస్తుంది, దీనివల్ల ఈ అడ్వాంటేజ్ ఉంది, ఈ అడ్వాంటేజ్లో నుంచి మనం ఈ ఎక్స్పర్టీస్ని హౌ డు వి ఛానలైజ్ టు పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ స్కీమ్స్ ద్వారా, వేరే రకాల నాన్ ప్రాఫిట్ వర్క్ ద్వారా. ఇప్పుడు మేము చేస్తున్న పీడిఎఫ్ చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి నాన్ ప్రాఫిట్ ద్వారా చేస్తున్నాము. హౌ డు వీ కంబైన్ అనేది దట్స్ ఏ. అంటే వాళ్ళు చూడగలుగుతారండి లాభ నష్టాలు తప్ప, మీరు అంటున్నది ఈ సోషల్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అవి చూడగలుగుతారా? యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ దట్ మార్జిన్ వాళ్ళు చేసుకోగలిగిన తర్వాత అది లేకుండా చేయలేరండి వాళ్ళు. ఏ దేశంలో ఇప్పుడు అమెరికాలో ఉంది, వీళ్ళు డబ్బు తీసుకుంటున్నారు కాకపోతే వర్క్ చేస్తున్నారుగా. సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీని ఎక్స్పర్టీస్ని మనం ఇంబైబ్ చేసుకుని ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ హౌ వీ షుడ్ ఛానలైజ్ టు పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ ఇట్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఇదే షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షేర్డ్ మెడికల్ ప్రొఫెషనల్ రిసోర్సెస్ తోటి వీఆర్ ఏబుల్ టు డూ 8,000 సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో ఇట్లా దెర్ ఇస్ నో డిఫికల్టీ ఇన్ డూయింగ్ దట్. డెఫినెట్లీ మనం చేయొచ్చు. ఇందాక డాక్టర్ గారు మీరు కూడా ప్రస్తావించారు, ChatGPT వచ్చింది, AI వచ్చింది, గూగుల్, తర్వాత మనకి యూట్యూబ్స్లోన చాలా నాలెడ్జ్ ఉంది. మీ దగ్గరికి వస్తున్న పేషెంట్స్ అవన్నీ ఆ నాలెడ్జ్ అంతా తీసుకొస్తాడు మీ దగ్గరికి. మీ డాక్టర్గా మీ అనుభవం కావచ్చు, మీరు చేసిన కేస్ స్టడీకి ఆ కాంట్రడిక్షన్స్తో మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేయగలుగుతున్నారు? ఇట్ ఈస్ అంటే కొంతమంది బాగా ఫిక్సేటెడ్తో వస్తారండి. పాపం ఎక్కువ మంది ఏదో చదువుకొని వచ్చి వాళ్ళు సార్ లేజర్తో చేస్తున్నారంట కదా, రోబోట్తో చేస్తున్నారంట కదా, ఇలా కొంచెం ఇఫ్ వీ టేక్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్. అదే ChatGPT నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఐ కెన్ షో దెమ్ పిక్చర్స్. ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటే ఐ కెన్ షో, ఇదిగో ఇది వాల్వ్ ఇదండి, లేకపోతే ఇది రక్తనాళం అండి, దీనికి ఈ ప్రాబ్లం ఉంది, మీకు యాంజియోగ్రామ్లో ఇలా ఉంది కదా, దీనికి ఇది చేస్తేనే బెటరు, ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తేనే ఒక 2 minutes ఎక్స్ట్రా చెప్పామనుకోండి, వాళ్ళు కన్విన్స్ అవుతారు. కొంతమందికి బాగా రిజిడ్ ఫిక్సేషన్ ఉంటుంది, దానికి మనం చేయగలిగేది ఏం లేదు. For more videos like this, subscribe Big TV channel.